రిషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. రిషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. హిల్ టాప్ పై 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉంది అని అన్నారు. ప్యాలెస్ నిర్వహణకు అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయని, తుది నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనాడి తెలుసుకుందాం. సత్య, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఏపీ సచివాలయంలో నేడు రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు భారీగా ఖర్చు పెట్టి నిర్మించినటువంటి రిషికొండ ప్యాలెస్ వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది. గత 4 భేటీల్లో కూడా తీసుకున్న నిర్ణయాలపైన ఈ రోజు భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సచివాలయంలో జరిగినటువంటి ఈ భేటీకి మంత్రులు కందుల దుర్గేష్ నేతృత్వంలో భేటీ జరగగా పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామిలు వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీకి హాజరయ్యారు. రిషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా కూడా సుదీర్ఘంగా చర్చించారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద 2400 చదరపు మీటర్లు, మొత్తంగా 4800 చదరపు మీటర్లు భూమి అందుబాటులో ఉన్నట్లు కూడా కమిటీ గుర్తించింది. అందుబాటులో ఉన్న ఈ భూమి ఆధారంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఆ కమిటీ ఆలోచిస్తోంది. ప్రజలకు ఉపయోగపడేలా ప్రాపర్టీ యూటిలైజేషన్ చేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రి దుర్గేష్ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. ఈ భవనాల నిర్వహణకు ఇప్పటికే తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ముందు వచ్చే సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై కూడా కమిటీ, ముందుకు వచ్చే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అవకాశం కల్పించే అంశంపై కూడా ఈరోజు కమిటీలో విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుతం ఈ భవనాలు నిర్వహణ చాలా భారంగా మారింది ప్రభుత్వానికి. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులే నెలకు 25 లక్షలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఏదో రకంగా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే లాగా ఈ భవనాన్ని మార్చాలి. తెల్ల ఏనుగ్గా ఇంకా ఎన్ని రోజులు మోయడం కష్టం అని చెప్పేసి కమిటీ నిర్ద్వందంగా భావించింది. దీనికి సంబంధించి తుది నివేదికను కూడా చంద్రబాబు నాయుడుకు సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వచ్చే కేబినెట్ లో దీనిపైన చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటామని కూడా కమిటీ సభ్యులు, కమిటీ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న కందుల దుర్గేష్ మంత్రి కొద్దిసేపటి క్రితమే పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య. ముఖ్యమంత్రి గారు వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ 5వ సమావేశం ఇవాళ జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనకి అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వటానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది. సిఆర్జెడ్